A1 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గన్రాజ్ సత్యనారాయణరావు రేగొండ మరియు సుల్తాన్పూర్ గ్రామంలోని వడ్ల కేంద్రాన్ని మక్కా కేంద్రాలను ప్రారంభించి రైతులకు పండించిన ధాన్యానికి 40 కిలోల 650 గ్రాములు ఉండాలని సూచించారు. సకాలంలో గోన సంచులను అందిస్తూ ఏమాత్రం కట్టింగ్ లేకుండా రైతుల వడ్ల జొన్నాల బస్తాలపై కట్టింగ్ లేకుండా ఏమాత్రం రైతుపై భారం వేయకూడదని అధికారులకు సూచించారు. సకాలంలో లారీలు కల్లాల వద్దకు వచ్చి లోడ్లు వేసి గోదాములను పంపించే బాధ్యత అధికారులపైనే ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కిష్టయ్య, రేగొండ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి, సర్పంచ్ వానరాసి మౌనిక, అంజీ, మాజీ ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి, సర్పంచ్ వీరు నాయక్, రేపాక సర్పంచ్ తిరుపతి, అట్టెం శంకర్, మనోహర్ రెడ్డి, ఉమ్మడి మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, అధికారులు, గ్రామ సర్పంచ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ దీనికి సెంటర్ పర్మిషన్ కూడా మార్కెట్ ఎంపీతో మ్యాచ్ ఒకటి 14 చూడాలి. ఏదో ఇప్పుడు స్వామి కొంచెం పక్కకుండా ఆఫీసరు ఎస్ఐ గారు, తర్వాత ఎస్ఐ గారు మీరు గోరుకొత్తపల్లి ఇక్కడ ఎంఆర్ఓ ఉన్నాడా? ఎందుకు రాలేదా ఎంఆర్ఓలు? ఏం పని చేస్తారు? నంబర్ మాత్రం ఆర్పిఎం 1820 నంబర్ మీద ఉంచేటట్టు చూడండి, మీరే బాధ్యులు. ఎస్ఐ గారు, ఒకవేళ వరికొత్త మిషన్ కూడా తప్పు జరిగితే ఆ మిషన్ని సీజ్ చేయండి. చెప్తున్నాం కానీ అమలు జరుగుతలేవు. ఇప్పుడు పెట్టండి, మీటింగ్ పెట్టండి, బాగా మన తీసుకొని మక్కలకు సంబంధించింది ఇది, వడ్లకు సంబంధించింది ఇది. లారీ ట్రాన్స్పోర్టర్లలో లారీ రాకపోతే లారీ నా కొడుకులను సీజ్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టు, ఇంకోసారి వాడిని వేయకుండా చేయిస్తారు. ఒక్క లారీ కేంద్రం రేగొండ మండల కేంద్రంలో ప్రారంభించడం జరిగింది. ఈ కొనుగోలు కేంద్రము 40 కిలోల 650 గ్రాములు పెట్టాలి. రైతాంగానికి ఇబ్బంది రాకుండా డిఎం సివిల్ సప్లై ట్రాన్స్పోర్ట్ లారీలు ఇప్పటికే మక్కల గురించి మాట్లాడుతున్నారు డిఎం గారు. అదేవిధంగా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ లారీలు యాజమాన్యం కూడా రాకపోతే జిల్లా యంత్రాంగం అంతా తగు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా 40 కిలోల 650 గ్రాములతో కాంటబెట్టి 650 సంచి వేటు, 40 కిలోలు కాంటబెట్టి ఉండాలి. రైస్ మిల్లర్ ఏదైతే తాలు పేరు మీద కట్ చేసుడు మొదలు పెడుతున్నారో, వరికోత మిషన్ ఓనర్లను పిలిచేసి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. వ్యవసాయ అధికారి, అదేవిధంగా లోకల్ సబ్ ఇన్స్పెక్టర్, తర్వాత మన తహసీల్దార్, ఎంఆర్ఓ, ఈ ముగ్గురు కలిసి వరికోత మిషన్ వాళ్ళతో మీటింగ్ పెట్టేసి బ్లోయర్ ఆన్లో పెట్టి, అదేవిధంగా ఆర్పిఎం 18 నుంచి 20 నంబర్ పెట్టేసి B2A1 గేర్లో ఉండేటట్టుగా రైతులు చూసుకోవాలి. రిసీట్ ఇచ్చిన తర్వాత వడ్లు ఇక్కడ ఉన్నా తడిసినా అవి మొలకలు వచ్చినా రైతుకు సంబంధం లేదు. ఈ సంస్థ ఎవరైతే తీసుకున్నారో ఆ నడిపే వాళ్ళే బాధ్యత వహించాలి. రైతు ఇబ్బంది లేకుండా మీరు ఉండమని విజ్ఞప్తి చేస్తున్నాం. వెనుకో ముందు డబ్బులన్నీ కూడా మధ్య రైతులకు పేమెంట్ కానీ ఈ యొక్క వడ్ల కొనుగోలు రైతులకు కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుందని సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి వీటిని అన్నిటి కూడా అర్థం చేసుకొని ఇక్కడ లోకల్ మండలంలో ఉన్నటువంటి అధికారులు మానిటరింగ్ చేసి రైతుకు ఇబ్బంది జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సరైన టైంకు రాక ఇబ్బంది అవుతున్నది. మార్క్ఫెడ్ ద్వారా ఈ మొక్కలు కొంటున్నాం. మార్క్ఫెడ్కు సరైనటువంటి వ్యవస్థ కూడా మరి సివిల్ సప్లై వాళ్ళ లెక్క ఈ ఎంప్లాయీస్ కూడా కరువు అయిపోయారు.
కనుక దీన్ని నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. గోడామ్స్ మీకు లోకల్లో ఎక్కడన్నా ఉంటే మాకు ఇవ్వండి, కిరాయి ఎంబడే ఇస్తాం, మీరు మక్కలు అక్కడ వేసుకోమని కూడా పర్మిషన్ ఇప్పించడం జరిగింది. ఇక్కడ మొగుళ్ళపల్లిలో గోడామ్స్ పర్మిషన్ ఇప్పిస్తున్నాం. ఇంకా గణపురంలో కూడా గోడామ్స్ ఖాళీగా ఉంటే అక్కడ కూడా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మరి ఈ కిరాయి పొడుగు వెడల్పు కొలతను బట్టి కిరాయి ఇచ్చేసి మక్కలు తాత్కాలికంగా కాంటాలు పెట్టి వేసుకోవడం జరుగుతుంది. అది కాకుండా కూడా 4-5 రోజులలో 3 రోజులలో ఇంకా ఎక్కడెక్కడైతే ప్రైవేట్ గోడామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను శాసనసభ్యునిగా అయిన తర్వాత మన ఇస్పేటలో ఒక 20,000 టన్నుల గోడామ్స్ కడుతున్నాం. జడలపేటలో కూడా ఒక 10,000 గోడామ్స్ కడుతున్నాం. అదేవిధంగా బుద్ధారంలో కూడా ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ కూడా ఒక 20,000 టన్నుల గోడాము నిల్వలు చేసుకునే కొరకు కడుతున్నాం. కానీ ఈ సంవత్సరం మాత్రం దయచేసి మక్క రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని ఒక గోడామ్స్ ఎన్నుకో ముందు అన్నీ కూడా పోతే గోడామ్స్ దొరకగానే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ కూడా కిరికిరి చేస్తున్నారు. దీనికి ఎంఆర్ఓ లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఎస్ఐ గారు అదేవిధంగా ఏఓ కూడా మార్కెట్ మీద కూడా దృష్టి పెట్టేసి ఎక్కడైతే ఎంబడే ట్రాన్స్పోర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి అధికారులు. మార్కెట్ ఎంబడే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్కు లారీలు లేకున్నా వాడు ఇది టెండర్ వేస్తున్నాడు, నడింటమంటున్నాడు, లారీలు రావడం లేదు. లారీలు వెళ్ళిపోతే రైతు బేఫికర్గా ఉంటాడు. మార్కెట్ నుంచి కాంటా అయిపోయిన తర్వాత రసీదు ఇస్తే ఆ రసీదు తీసుకొని చక్కగా రైతు ఇంటికాడ పడుకోవచ్చు. 50తోనే కాంటా పెట్టుకొని రైతులకు నష్టం జరగకుండా ఉంటుంది. ఎందుకంటే వరి కోత మిషన్ వానికి డీజిల్ కన్జంప్షన్ కొరకు వానికి ఇష్టం వచ్చిన నంబర్ పెట్టుకొని తాలు తడక రావడం జరుగుతుంది. ఈ తాలు పేరు మీద 350 గ్రాములు కిలా జోసుకొని జరుగుతుంది సంచి. అట్లా జరిగితే మాత్రం కఠినమైన చర్యలు రైస్ మిల్ మీద కానీ అదేవిధంగా ఇక్కడ ఈరోజు మనం DCO ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసరు సహకార సంస్థ నడిపితే ఐకేపీ నడిపితే DRDO ఇంకా ఇతర సంస్థలు అయితే జిల్లా అధికారులు బాధ్యత వహించాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వడ్ల రైతులను నష్టం చేస్తే క్షమించేది లేదు. మక్కలేసుకున్నటువంటి రైతాంగానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసింది. మక్కలు మా దగ్గర 34 లక్షల టన్నుల మక్కలు పండినాయి, మీరు మక్కలు కొనుగోలు చేయండి, కేంద్రము మీ బాధ్యత అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర కేంద్రం దగ్గర పోయి అడిగినా కూడా మొదలు 8 లక్షలు కొంటామని చెప్పారు. ఇప్పుడు ఆ 8 లక్షల టన్నులు కూడా కొనడం లేదు. కనుక రైతు మక్కలు పండిన రైతు మక్కలు బయట అమ్ముకుందామంటే 14, 16, 1800 లోపే బయట అమ్ముకునే పరిస్థితి ఉంది. కనుక రైతు చెడిపోవద్దని మేము రైతులను ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా 2400 రూపాయల చొప్పున క్వింటాలకు మక్కలను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది.